హాయ్ ఫ్రెండ్స్, ది కుకింగ్ హ్యాండ్స్ ఛానల్కి స్వాగతం. మనము ఈరోజు ఎంతో రుచికరమైన మునగాకుతో కారపొడి చేసుకుందాం రండి. ఇదిగోండి, మునగాకు చెట్టు నుంచి కోసుకొచ్చామండి ఫ్రెష్గా. ఇది 2-3 సార్లు కడిగేసి శుభ్రంగా ఇది ఆరబెట్టుకోవాలండి. ఏ మచ్చలు లేకోకుండా మీరు చూసుకుని కోసుకోండి అండి. ఫ్రెష్గా ఉన్న ఆకు. వీటికి కావలసిన పదార్థాలు: ఎండుమిర్చి, ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మెంతులు, చింతపండు, ఉప్పు, మునగాకు. ఇది మునగాకు శుభ్రంగా కడుక్కుని ఎండబెట్టుకోవాలండి. ఈ కాళ్ళన్నీ ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దామండి. హీట్ ఎక్కిందండి, ఆయిల్ పోద్దాం. ఎండుమిర్చి వేద్దామండి. ఇప్పుడు వేగినాయి కదండి, వాసన వస్తున్నాయండి. ఇప్పుడు ధనియాలు వేద్దామండి. సిమ్లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టుకుంటే అది నిదానంగా ఎగుతాయండి. ఇదిగోండి, వేగినాయి కదండి. ధనియాలు మంచి స్మెల్ చిటపటా అంటాయండి. ఇదిగోండి, చిటపటా ఉన్నాయి కదండి. ఇప్పుడు బాగా వేగినట్టు. ఇప్పుడు సిమ్లో పెట్టి తీసేసుకుందామండి. వేరే ప్లేట్లో తీసుకుందామండి. ఆయిల్ పోద్దామండి. కొంచెం మెంతులు, జీలకర్ర, మిక్సీలో వేసేసుకోవచ్చండి డైరెక్ట్గా. కాకపోతే స్మెల్ బాగోదని నేను ఇలా వేయించుతున్నాను. ఎక్కువ రోజులు, 1-2 నెలలు ఉంటుంది కదండి, వేయించుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. మీరు లేదు అంటే పచ్చిగా కూడా వేసేసుకోవచ్చు మిక్సీలో. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదండి మునగాకు, ఇది వేయించాలి. బాగా ఆరనివ్వాలండి. కడేమీ లేకుండా చూసుకోండి. మళ్ళీ కడి ఉందనుకోండి, నిలవ ఉండదు. ఇది సిమ్ములో పెట్టుకోవాలి. బాగా వేగాలండి. చూసారా, నేను ఎంత కూర వేసానో, ఎంత అయిందో. ఇంకా అవుతుందండి, ఇంకా కొంచెం అవుతుంది. అంత మగ్గాలండి. సిమ్లో పెట్టి చూసుకోవాలండి, అంతే. ఇదిగోండి, ఇప్పుడు సిమ్లో పెట్టి వేయించుకున్నాం కదండి. ఇలా ఉడియాలాగా వేగాలండి. అలా వేగితేనే ఎక్కువ రోజులు ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లోనే జీలకర్ర, మెంతులు కూడా వేసేసాం కాబట్టి స్మెల్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ వేడికి ఈ చింతపండు వేసుకోవాలండి. ఇది మగ్గుద్దండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దామండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, కారపొడి చేసుకున్నామండి. మిక్సీలో ఇచ్చేసి అలా తీసుకున్నామండి. ఇది 4 రోజుల వరకు ఉంటుందండి నిల్వ. ఇది బయట పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము, ఊరికి వెళ్తామంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ మునగాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. ఇది మునగాకు కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ మునగాకు తినడం వల్ల
తల వెంట్రుకలు పలచబడిపోయినాయి, జుట్టు రాలిపోతున్నా అన్న వాళ్ళు ఈ ఆకు చేసుకుని కారపొడి వేసుకుని తింటే చాలా బెనిఫిట్ ఉంటుందండి. బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఈ మునగాకు కారపొడి తినడం వలన రోజు ఒక ముద్దలో నెయ్యి వేసుకుని ఫస్ట్ ముద్ద తినండి చాలు. ఇదిగోండి కారపొడి మీరు చేసుకుని తినండి.